నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఈరోజు ధర్నా చౌక్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓ మహాధర్నా కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. సో మోడీ తల వంచితే దేశం తల వంచదు, అదేవిధంగా యుఎస్ ట్రేడ్ డీల్స్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కూడా వాళ్ళు ఈరోజు మహాధర్నా ఒక కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు. మనతో పాటు సీనియర్ నాయకురాలు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నిజంగానే మరి ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి మరి అక్కే మాట్లాడుతారా అనేది అడుగుతుంది. అక్క నమస్తే. అక్క ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు ఒక బిల్లు అంటే 3 బిల్లులు ఒకసారి పెట్టి ఇది చేద్దాం అనుకున్నారు, బట్ అది వీగిపోయింది బిల్లు అని కూడా. అదేవిధంగా ట్రేడ్ డీల్ విషయంలో కూడా ఈరోజు పెద్ద కార్యక్రమం చేస్తూ ఉన్నారు. భారీ ఎత్తున యూత్ కాంగ్రెస్ నాయకులంతా కూడా వచ్చారు. సో సీతక్క గారు కూడా ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నారు. ఏంటక్క మరి దీని గురించి ఏం మాట్లాడాలి? సో ఈ దేశంలో 5 సంవత్సరాల ముందే మహిళా బిల్లు తెస్తున్నామని చెప్పి నరేంద్ర మోదీ పార్లమెంట్ ఎలక్షన్ల ముందు దాన్ని లబ్ధి పొందారు. ఇవాళ దాన్ని కేవలం ప్రచార అస్త్రం కోసం ఉపయోగించుకోవడం కోసమే చేశారు తప్ప వాళ్ళలో మహిళలకి చట్టసభల్లో న్యాయపరంగా ఇవ్వాల్సిన వాటా ఇవ్వాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేదని నిన్న డీలిమిటేషన్ బిల్లుతో అది కలిపి పెట్టినప్పుడే తేటతెల్లం అయిపోయింది. సో మీకు తెలిసి కూడా అది పెట్టినారు అని అంటే అర్థం ఏంటి? మీకు ఇష్టం లేదనే కదా. సో మీరు అది చెప్పింది ఏంటి? పేరు మాత్రము మహిళా బిల్లు అమెండ్మెంట్ అని చెప్పారు. మరి డీలిమిటేషన్ ఎందుకు యాడ్ చేశారు? దానికి కేంద్రపాలిత ప్రాంతాలు డీలిమిటేషన్ ఎందుకు అటాచ్ చేసి పెట్టినారు కదా. సో మీకు సంఖ్య లేదు, 360 స్థానాలు కావాలి, నీ దగ్గర ఉన్నది 298, నీకు 68 స్థానాలు కావాలి. నీకు ఇప్పుడు ప్రతిపక్షాలు దాన్ని కలిస్తేనే నీ బిల్లు పాస్ అవుతుంది, అది నీకు తెలుసు. కానీ వాంటెడ్గా పెట్టి మహిళా బిల్ అంటే డీలిమిటేషన్ వీళ్ళు వ్యతిరేకిస్తారు కాబట్టి మహిళా బిల్లు అందులోనే పోతుంది కాబట్టి మహిళలకు వీళ్ళు వ్యతిరేకమని ఎస్టాబ్లిష్ చేయడం కోసమే ఇది వాడుకున్నావు. క్లియర్గా తేటతెల్లం అవుతుంది కదా. దేశంలో ఉన్నటువంటి నారీమణులంతా కూడా దీనిని గమనించాలని తెలియజేస్తున్నాం. ఇలా భారతీయ జనతా పార్టీ మహిళలంతా వెళ్ళి ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించేటువంటి సాహసం చేశారంటే మీకు సిగ్గులేదమ్మా? మీరు ఆడబిడ్డలే కదా. మహిళా బిల్లు ఎవరి కోసం ఎవరి చేతిలో అది బలైందో ఆలోచించండి. చదువుకున్న వాళ్ళే కదా, జ్ఞానం లేదని అడుగుతున్నాను నేను. మహిళా బిల్లు నిజంగా పాస్ అవ్వాలంటే ఎందుకు డీలిమిటేషన్తో పెట్టినామని అడుగుతున్నాను నేను. 2023లో బిల్లు పాస్ అయింది సెప్టెంబర్లోనే. ఆనాడే ఇది అమలు అవుతుందని ఉంటే ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకి చట్టసభలో అవకాశం వచ్చి ఉండదు కదా కదా. మరి డీలిమిటేషన్ చేసిన తర్వాత, జనగణన కులగణన చేసిన తర్వాత, బీసీ వాటా తేల్చిన తర్వాత చేస్తామని చెప్పారు కదా. మరి అదేం జరగకముందుకే ఎందుకు ముందుకు వచ్చింది? మళ్ళీ దీనికి 2011 పాత లెక్కలు ఎందుకు యాడ్ చేస్తామని చెప్పినావు? అంటే నువ్వేం చెప్పదలుచుకున్నావు? సో కేవలం ఇది ప్రతిపక్షాలను బద్నాం చేయడం కోసం చేసినటువంటి విషయమే. నిన్న పార్లమెంటు సాక్షిగా రాహుల్ గాంధీ గారైనా మా కేసీ వేణుగోపాల్ గారైనా ఏం చెప్పినారు? మీరు సపరేట్గా బిల్లు పెట్టండి, మేము మద్దతు ఇస్తాం. మీరు 50% డీలిమిటేషన్ అన్నది మీరు ఆన్ పేపర్లో పెట్టండి, మేము సపోర్ట్ చేస్తాం. మీరు ఏది చేయలేదు. ఏది పెట్టకుండానే ఉత్తగా మమ్మల్ని బద్నాం చేసి బట్టగాల్చి మీద వేస్తే ఊరుకుంటామా ఏంటి? తాట తీస్తాం ఒక్కొక్కరిది. ఏమనుకుంటున్నారు? దేశంలో ఆడబిడ్డలు 50% ఉన్న మహిళ నారీ శక్తి మీకు రివర్స్ కాబోతున్నది గుర్తుపెట్టుకుంటాను తెలియజేస్తున్నాను. రెండో విషయం ఏంటి అని అంటే, ఇవాళ ట్రేడ్ డీల్కి సంబంధించి యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నా తమ్ముడు చరణ్ చేసినటువంటి ఈ మూవ్మెంట్ అన్నది 100% న్యాయమైనటువంటిది. వాళ్ళ యొక్క పోరాటం న్యాయబద్ధం. నరేంద్ర మోదీ గారి యొక్క చిట్టా అంతా ట్రంప్ దగ్గర ఉన్నది కాబట్టి ఎఫ్స్టీన్ ఫైల్లోని ఆయన చరిత్ర అంతా సమాజానికి తెలిసే పరిస్థితి కాబట్టి నిన్న రాహుల్ గాంధీ ఒక మాట చెప్పారు, మై ఫ్రెండ్ మజిషియన్ అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? సో ఆ మెజిషియన్లో డీలిమిటేషన్కి సంబంధించి అంటే ఉన్నటువంటి దాంట్లో ఏ సర్జికల్ స్ట్రైక్ చేసి ఉన్నావో, ఏ డిమానిటైజేషన్ చేసినావో, వీటన్నింటి నేపథ్యంలో ఒక మజిషియన్గా చేస్తే పెద్ద ఎత్తున అందరు లేసి రాహుల్ గాంధీ గారి పైన ఎలా అంటారు మీరు అని చెప్పేసి వ్యతిరేకించినారు. సో మరి చేసిందేంటి? నువ్వు ఎఫ్స్టీన్ ఫైల్ ద్వారా ట్రంప్ దగ్గర నీ చిట్టా ఉంది కాబట్టి ఇవాళ 45,00,000 కోట్ల రూపాయల ట్రేడ్ డీల్కి సంబంధించి ఇవాళ తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చి ఇవాళ నా డేటాని అమెరికా వాడి చేతిలో పెట్టిన తర్వాత నా గోప్యం ఏముందని అడుగుతున్నాను నేను. ఎన్నడైనా ఉన్నదా? ఎన్నడైనా జరిగిందా ఇది? కాబట్టి నరేంద్ర మోదీ గారు పూర్తిగా ట్రంప్ చేతిలో హస్తగతం అయిపోయిండు. కూసోమంటే కూస్తుండు, లేమంటే లేస్తుండు. ఇవాళ ఈడ పాకిస్తాను దీంతో యుద్ధం ఆగిపోయింది అని అంటే ఆయన చెప్తే కానీ మనకు తెలియదా పరిస్థితి? 100 సార్లు ఆ మాట మాట్లాడితే మీ వైపు నుంచి స్పందనే లేదు కదా. అక్కడ ఉన్నటువంటి అమెరికా మంత్రి తను ఇచ్చిన స్టేట్మెంట్లో నరేంద్ర మోదీ గారు భారతీయులను ఎట్లా అంటే ఒక రకమైనటువంటి అంటే కూర్చోమంటే కూర్చుంటారు, లేమంటారు లేస్తారు, వాళ్ళకి మా చేతిలో ఉందని అతను మాట్లాడాడు. ఇంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి? కాబట్టి ఈ దేశానికి పట్టిన శని నరేంద్ర మోదీ. ఆయన ద్వారానే ఇవాళ ఆయన విముక్తి ద్వారానే ఈ దేశానికి మంచి రోజులు వస్తాయి. కాబట్టి దేశ యువత నారీ శక్తి పూర్తిగా ఇవాళ నరేంద్ర మోదీని ఇంటికి పంపించే వరకు మనం నిద్రపోకూడదు. రాహుల్ గాంధీ ప్రధానం చేసుకున్న శని అంటున్నారు, మరి దేశం మొత్తం కూడా ఆయన విశ్వగురువుగా ప్రబోధిస్తా ఉన్నారు. అబద్ధాలకి విశ్వగురువు, వినాశనానికి విశ్వగురువు. ఇవాళ నారీ శక్తికి వ్యతిరేకంగా అభివృద్ధికి ఆటంకిగా ఉన్నటువంటి వాళ్ళు
ఇవాళ విశ్వగురు, దానికైనా విశ్వగురు, చెడుకు విశ్వగురు తప్ప మంచికి కాదంటున్నా. వాళ్ళ నినాదాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు, కానీ సబ్కా సాత్ సత్ర వినాశ్ అనేది వాళ్ళకు ఉన్నటువంటి. కాబట్టి వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ ఒక మహిళగా ఈరోజు మహిళా బిల్లు వీగిపోవడాన్ని ఏ విధంగా చూస్తారు? సో ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఎన్నో రోజుల నుంచి ఎదురుస్తున్నటువంటి వాళ్ళకి మహిళా బిల్లు వస్తే మాకు మంచి అవకాశం వస్తుందని అనుకున్నాం. 2013లో రాజ్యసభలో బిల్లు పాస్ అయినాడు, లోక్సభలో వీగిపోవడానికి కారణం ఏంటి? బీసీ బిడ్డలకి చట్టబద్ధతగా సబ్కోట ఇవ్వాలని కదా. నువ్వు దానికన్నా గొప్పగా ఈ బిల్లులు ఏమైనా పెట్టినావా? పెట్టలేదు. మరి ఎందుకు సిగ్గు లేకుండా మళ్ళీ పదే పదే మాట్లాడుతున్నారు? 60% ఉన్నటువంటి మాకు ఇవాళ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఓబీసీ అని చెప్పుకున్నటువంటి నీకు ఇవాళ నాకు కావాల్సిన నా హక్కును చట్టబద్ధంగా రావాల్సి నువ్వు పెట్టకుండా నాటకాలు ఆడితే అది పెట్టమని రాహుల్ గాంధీ అడిగితే ఎట్లా దోష అవుతాడని అడుగుతున్నా నేను. సో మా భాగస్వామ్యం లేదా? మా వాటా లేదా? మేము కడతలే మా పన్నులు? ఈ దేశంలో మేము పౌరులం కదా అని అడుగుతున్నాము. నీ బన్యాలు ఏం చెప్తే, నీ ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే నువ్వు అది చేస్తున్నప్పుడు డెఫినెట్గా వ్యతిరేకిస్తాం. కానీ ముఖ్యంగా చూసుకుంటే మేడం ఇక్కడ మహిళలకి ఇంకా అన్యాయమే జరుగుతుంది అనేది ఒక రకమైన ఈ తేడతలం అయింది. సో 33% రిజర్వేషన్ వస్తే ఈ రోజు మీరు 60% అంటే 60 సీట్లు మీకు తెలంగాణలోనే వచ్చేటి. సో అది ఈ రోజు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పితృస్వామ్య సామ్రాజ్యంలో మనం ఉన్నాం, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. పురాణాల నుంచి ఇప్పటిదాకా అదే ఉన్నది. ఇది మారాలి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా చట్టబద్ధత నాకు ఇవ్వాల్సిన వాటా నాకు ఇవ్వమంటున్నాను. నేను అడుక్కోను రా భయ్, నేను యాచించను, నేను పనిచేసేదాన్ని, అమ్మను, నేను అందరికీ ముద్ద పెట్టేటువంటి దానిని. నన్ను విస్మరిస్తే ఈ దేశం బాగుపడతా అంటున్నా. భరతమాతను మీరు అవమానించినట్టు అని తెలియజేస్తున్నారు.